వాక్యం సెలవిస్తుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని. ఆ సత్యమే దేవుని యొక్క మాట. దేవుని మాటను నువ్వు విశ్వసించినప్పుడు, దేవుని మాటకు నువ్వు విధేయత చూపినప్పుడు, దేవుని మాటను నువ్వు విశ్వసించినప్పుడు నీవు దేని చేత బంధించబడి ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బంధించబడిన స్థితిలో ఉన్నావో, స్వేచ్ఛగా ఉండగలిగి కూడా ఉండలేని స్థితి, అంత సమృద్ధిగా నాకు ఉంది అన్న సరే సమాధానం లేని స్థితి, అందరిని చుట్టూన్న ఎవ్వరు లేనటువంటి ఒంటరితనాన్ని నీ హృదయంలో అనుభవిస్తున్న స్థితిలో నీవు ఒకవేళ ఉన్నావేమో, అటువంటి స్థితికి, అట్లాంటి జీవితానికి బానిస అయిపోయి కట్ల చేత బంధించబడి అన్ని వైపులా అరికట్టబడుతున్న నీ యొక్క ఆ నలిగిన విరిగిన ఆ జీవితానికి విడుదల, విముక్తి అనేది దేవుని యొక్క మాటకు, ఆయన మాటకు ఉన్నటువంటి శక్తి వల్ల నీకు సాధ్యమవుతుంది. అయితే ఆ దేవుని మాటకు నీ హృదయంలో నువ్వు స్థానం ఇవ్వగలిగితే, ఆయన మాటను విశ్వసించి ఆయనను ఆశ్రయించగలిగితే, నీ పాపమును ఆయన ఎదుట ఒప్పుకొని, నీ దోషములు ఆయన ఎదుట ఒప్పుకొని, నీవు నీ హృదయాన్ని ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఎట్లాంటి పరిస్థితుల్లో నువ్వు పడి ఉన్నావు, అదే స్థితిలో నువ్వు దేవుని చేతికి అప్పగించుకోగలిగితే నీ స్థితిగతులు మార్చే దేవుడు, నీ యొక్క చీకటి జీవితాన్ని ఒక వెలుగుమయముగా మార్చగలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఏ ఒక్కరికి ఉపయోగం లేని స్థితిలో నీవు ఉన్నావేమో, నా జీవితం వ్యర్థం, నేను ఎవ్వరికీ ఉపయోగం లేదు, నన్ను ఎవరు ప్రేమించరు, నాకు విలువ లేదు అని నలిగిపోతూ, కృంగిపోతూ, ఏడుస్తూ బాధపడుతున్న స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుని దృష్టిలో నువ్వు విలువైనటువంటి వ్యక్తివి. దేవుని దృష్టిలో నీకు ఒక గొప్ప స్థానం అనేది ఆయన కలిగి ఉన్నారు. నీ కొరకే లోకంలో దేనిని ఆయన అంతగా ప్రేమించలేదు, కానీ పాపము చేసి నశించిపోచున్న వారిని వెతుకుతూ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ గొప్ప స్థానాన్ని ఆయన విడిచిపెట్టి నన్ను వెతుకుతూ ఆయన ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికే. ఏ స్థితిలో నువ్వు కొట్టబడుతున్నావో, కట్టబడ్డావో, బంధించబడ్డావో, విరిగిపోతూ నలిగిపోతున్న స్థితిలో నీవు ఉన్నావు, ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, ఆ దేవునికి నువ్వు అవకాశం ఇస్తే, నీవు దేని చేత కట్టబడ్డావో నీ కట్లన్నిటిని తెంపి నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి ఆయన సజీవుడైన, సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు.